బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 3 వరకు లడ్డు కల్తీపై వేసిన సిట్ దర్యాప్తు ఆపుతున్నట్లు ఏపీ డీజీపీ ద్వారక తిరుమలరావు వెల్లడించారు. సుప్రీంలో విచారణ జరుగుతుండడం వల్ల దర్యాప్తు ఆపుతున్నామన్నారు. ఈ నెల 3న సుప్రీం ఇచ్చే ఆదేశాల ప్రకారం తదుపరి దర్యాప్తు ఉంటుందన్నారు. అయితే కేసు తీవ్రత వల్లే సిట్ వేశామని డీజీపీ ద్వారక తిరుమలరావు స్పష్టం చేశారు. ఈ నెల 3 వరకు లడ్డు కల్తీపై వేసిన సిట్ దర్యాప్తు ఆపుతున్నట్లు ఏపీ డీజీపీ ద్వారక తిరుమలరావు వెల్లడించారు. సుప్రీంలో విచారణ జరుగుతుండడం వల్ల దర్యాప్తు ఆపుతున్నామన్నారు. ఈ నెల 3న సుప్రీం ఇచ్చే ఆదేశాల ప్రకారం తదుపరి దర్యాప్తు ఉంటుందన్నారు. అయితే కేసు తీవ్రత వల్లే సిట్ వేశామని డీజీపీ ద్వారక తిరుమలరావు స్పష్టం చేశారు. ఈ నెల 3 వరకు లడ్డు కల్తీపై వేసిన సిట్ దర్యాప్తు ఆపుతున్నట్లు ఏపీ డీజీపీ ద్వారక తిరుమలరావు వెల్లడించారు. సుప్రీంలో విచారణ జరుగుతుండడం వల్ల దర్యాప్తు ఆపుతున్నామన్నారు. ఈ నెల 3న సుప్రీం ఇచ్చే ఆదేశాల ప్రకారం తదుపరి దర్యాప్తు ఉంటుందన్నారు. అయితే కేసు తీవ్రత వల్లే సిట్ వేశామని డీజీపీ ద్వారక తిరుమలరావు స్పష్టం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. రాజకీయాలన్నీ హాట్ టాప్ గా మారింది. ఇరు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ అంశం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి ఏర్పడినటువంటి సిచ్యువేషన్ ఉంది. వెంకన్న స్వామి భక్తులంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశాలు ఎలాంటి వాస్తవాలు వెలుగులో వస్తాయని కూడా ఆసక్తికరంగా మారింది. అయితే ఇదే సందర్భంలో ప్రభుత్వం సిట్ ని ఏర్పాటు చేయడం, సిట్ దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశాలు కీలకంగా మారినటువంటి నేపథ్యంలో ఇదే అంశం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం సుప్రీం ని ఆశ్రయించడం, సుప్రీం నుంచి వచ్చినటువంటి సూచనల మేరకు ప్రస్తుతం సిట్కి సంబంధించినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నెయ్యి కల్తీకి సంబంధించినటువంటి అంశం పైన చేసినటువంటి ప్రకటనకు సంబంధించినటువంటి అంశం పైన సిట్కు సంబంధించినటువంటి దర్యాప్తు ఏర్పడటం, దర్యాప్తులో ఎలాంటి వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నది కూడా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ కావడంతో, అంటే థర్డ్ పార్టీకి సంబంధించినటువంటి సిట్ ఏర్పాటు చేస్తే వేరే రకంగా ఉండేది. ఇప్పటికప్పుడు సిట్కి సంబంధించినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశం కూడా ఎలా ఉంటుంది అన్నది కూడా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో సుప్రీం తాజాగా నిన్న చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఇప్పటికే సంచలనంగా మారాయి. సో ఇప్పుడు వీటిపైన సిట్కి సంబంధించినటువంటి దర్యాప్తు ముందుకు వెళ్లేటువంటి క్రమంలో తాత్కాలికంగా, అంటే రేపు మళ్ళీ సుప్రీం విచారణ ఉంది కాబట్టి సుప్రీం ఇచ్చేటువంటి సూచనలు సలహాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ లోపు మళ్ళీ దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశాలు కూడా కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ కావచ్చు, ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సుప్రీం అత్యున్నత న్యాయస్థానం కావడంతో ఆ న్యాయస్థానం నుంచి వచ్చేటువంటి గైడ్ లైన్స్ ని కూడా ఫాలో అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ అయితే విచారణకు సంబంధించి సిట్ దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశాన్ని నిలుపుదల చేస్తున్నట్లుగా కొద్దిసేపటి క్రితం ఏపీ డీజీపీ స్వయంగా ప్రకటించారు. ఈ అంశం రాబోయేటువంటి 24 గంటలు, అంటే రేపు 2వ తేదీ సెలవు ఉంటుంది. ఎల్లుండ 3వ తేదీన జరిగేటువంటి సుప్రీం విచారణలో ఎలాంటి మార్గదర్శకాలు ఇస్తారు, ఎలాంటి గైడ్ లైన్స్ ఇస్తారు, అంటే ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా
కేంద్రాన్ని కూడా వివరణ అడిగింది. ఎందుకంటే సిట్ దర్యాప్తు సరిపోతుందా, లేదంటే ఏదైనా థర్డ్ పార్టీకి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అవసరం ఉందా అన్నటువంటి అంశంతో పాటు భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా సుప్రీం ప్రస్తావించింది. సో ఇప్పుడు వీటన్నిటిని కూడా పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సిట్ దర్యాప్తుకు ఇప్పటివరకు సేకరించినటువంటి నివేదికకు సంబంధించినటువంటి వివరాలంతా కూడా సిట్ టీము డీజీపీకి అందజేసింది. డీజీపీ దగ్గర ఇప్పటివరకు ప్రాథమికంగా తొలి దశలో జరిగినటువంటి నివేదికకు సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి. ఇక రేపు 3వ తేదీన జరిగేటువంటి సుప్రీం గైడ్ లైన్స్, సుప్రీం తీర్పు, సుప్రీం కి సంబంధించినటువంటి సలహాలు, సూచనలు, అత్యున్నత న్యాయస్థానం ఇచ్చేటువంటి సలహాలను పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లేటువంటి అంశాలు ఉంటాయనేది కూడా పరిగణలో తీసుకోవాలి. కాబట్టి ప్రస్తుతానికి అయితే సిట్ కి సంబంధించినటువంటి విచారణ నిలుపుదల చేసినట్లుగా డీజీపీ ప్రకటించారు.